కేటీఆర్ ఉండు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఏమన్నాడంటే నేను నాది బీహార్ నుండి మేము వలస వచ్చినాం ఇక్కడ అన్నాడు. ఆ బీహార్ నుండి వలస వచ్చిన వ్యక్తిని తరిమేస్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, తరిమేస్తారా? తరిమేయండి. మరి ఈ గుజరాతీలో రాజస్థాన్ కి చెందినటువంటి మార్వాడి తరిమేస్తాం అంటారు కదా, గోబ్యాక్ అంటారు కదా. మరి ఈ బీఆర్ఎస్ ఒక నాయకులని తరిమేయండి చూద్దాం. ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు. 100% చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పరోక్షంగా దీన్ని నడుపుతున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు నెక్స్ట్ లీడ్ లోకి రావాలని గంతే రెచ్చగొడుతున్నారు ప్రజలని. తెలంగాణ వాదులే క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా, మార్వాడీలు వెళ్ళిపోవాలంటూ కూడా తెలంగాణ వాదులే చెప్తా ఉన్నారు కదా. మరి ఒక తెలంగాణ బిడ్డగా మరి ఎందుకు మార్వాడీలు ఉండాలని? మార్వాడీలో తన నీతి నిజాయితీ నేను చూసిన. మా ఇంట్లో పైసలు లేకపోతే అప్పు బంగారం కూడబెట్టి అప్పు తెచ్చుకున్నాం. వాళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళు తప్పు చేసలేరు, మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేస్తున్నారనే కదా. మోసాలు ఎందుకు చేస్తున్నారు? మనకు ముందే గింత ఉందని బయట వాళ్ళతో అప్పు తీసుకుంటే గింత ఉంటది, 100 రూపాయలకి గింత మిత్యాన్ని ఉంటది. పలానా బయట అప్పు తెచ్చుకుంటే మన అవసరానికి మించి వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పు మిత్తేస్తారు. అట్లుంటది. వాళ్ళు నిజాయితీగా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకున్న బతకనియాలి మనం. తెలంగాణ శ్యామ సెంటర్లకి లేదంటే కొంతమంది రమేష్ అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్తా వాళ్ళకి? మార్వాడీస్ గో బ్యాక్ అనే దాని మీద మీరేం చెప్తారు? అరే శ్యామ్ నీకు చెప్పేది ఒకటే, రాను మొన్న మా హిందూ ధీర వనితల మీద కూడా పిచ్చ కామెంట్లు చేసిన, మూతిపాలు రాలుతాయి, అవి రాలుతాయి, ఇవి రాలుతావు అని. నీ మానమాదిక సంస్కృతి నేర్పలేదు ఆరా నీకు ఆడవాళ్ళని గౌరవించాలని? అరే కొడుక, నీ నెత్తి ఎడవల కొడతాం తెలుసా? మైసమ్మ పోషమ్మ ముందర కొబ్బరికాయని ఎట్లా వల్ల కొడతావు, నీ నెత్తి కూడా అట్లా వల్ల కొడతావు. గుర్తుపెట్టుకో కొడుక, ఇంకా నోరు జారిందంటే. థ్యాంక్ యూ. కేటీఆర్ ఉండు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఏమన్నాడంటే నేను నాది బీహార్ నుండి మేము వలస వచ్చినాం ఇక్కడ అన్నాడు. ఆ బీహార్ నుండి వలస వచ్చిన వ్యక్తిని తరిమేస్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, తరిమేస్తారా? తరిమేయండి. మరి ఈ గుజరాతీలో రాజస్థాన్ కి చెందినటువంటి మార్వాడి తరిమేస్తాం అంటారు కదా, గోబ్యాక్ అంటారు కదా. మరి ఈ బీఆర్ఎస్ ఒక నాయకులని తరిమేయండి చూద్దాం. ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు. 100% చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పరోక్షంగా దీన్ని నడుపుతున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు నెక్స్ట్ లీడ్ లోకి రావాలని గంతే రెచ్చగొడుతున్నారు ప్రజలని. తెలంగాణ వాదులే క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా, మార్వాడీలు వెళ్ళిపోవాలంటూ కూడా తెలంగాణ వాదులే చెప్తా ఉన్నారు కదా. మరి ఒక తెలంగాణ బిడ్డగా మరి ఎందుకు మార్వాడీలు ఉండాలని? మార్వాడీలో తన నీతి నిజాయితీ నేను చూసిన. మా ఇంట్లో పైసలు లేకపోతే అప్పు బంగారం కూడబెట్టి అప్పు తెచ్చుకున్నాం. వాళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళు తప్పు చేసలేరు, మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేస్తున్నారనే కదా. మోసాలు ఎందుకు చేస్తున్నారు? మనకు ముందే గింత ఉందని బయట వాళ్ళతో అప్పు తీసుకుంటే గింత ఉంటది, 100 రూపాయలకి గింత మిత్యాన్ని ఉంటది. పలానా బయట అప్పు తెచ్చుకుంటే మన అవసరానికి మించి వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పు మిత్తేస్తారు. అట్లుంటది. వాళ్ళు నిజాయితీగా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకున్న బతకనియాలి మనం. తెలంగాణ శ్యామ సెంటర్లకి లేదంటే కొంతమంది రమేష్ అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్తా వాళ్ళకి? మార్వాడీస్ గో బ్యాక్ అనే దాని మీద మీరేం చెప్తారు? అరే శ్యామ్ నీకు చెప్పేది ఒకటే, రాను మొన్న మా హిందూ ధీర వనితల మీద కూడా పిచ్చ కామెంట్లు చేసిన, మూతిపాలు రాలుతాయి, అవి రాలుతాయి, ఇవి రాలుతావు అని. నీ మానమాదిక సంస్కృతి నేర్పలేదు ఆరా నీకు ఆడవాళ్ళని గౌరవించాలని? అరే కొడుక, నీ నెత్తి ఎడవల కొడతాం తెలుసా? మైసమ్మ పోషమ్మ ముందర కొబ్బరికాయని ఎట్లా వల్ల కొడతావు, నీ నెత్తి కూడా అట్లా వల్ల కొడతావు. గుర్తుపెట్టుకో కొడుక, ఇంకా నోరు జారిందంటే. థ్యాంక్ యూ. కేటీఆర్ ఉండు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఏమన్నాడంటే నేను నాది బీహార్ నుండి మేము వలస వచ్చినాం ఇక్కడ అన్నాడు. ఆ బీహార్ నుండి వలస వచ్చిన వ్యక్తిని తరిమేస్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, తరిమేస్తారా? తరిమేయండి. మరి ఈ గుజరాతీలో రాజస్థాన్ కి చెందినటువంటి మార్వాడి తరిమేస్తాం అంటారు కదా, గోబ్యాక్ అంటారు కదా. మరి ఈ బీఆర్ఎస్ ఒక నాయకులని తరిమేయండి చూద్దాం. ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు. 100% చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పరోక్షంగా దీన్ని నడుపుతున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు నెక్స్ట్ లీడ్ లోకి రావాలని గంతే రెచ్చగొడుతున్నారు ప్రజలని. తెలంగాణ వాదులే క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా, మార్వాడీలు వెళ్ళిపోవాలంటూ కూడా తెలంగాణ వాదులే చెప్తా ఉన్నారు కదా. మరి ఒక తెలంగాణ బిడ్డగా మరి ఎందుకు మార్వాడీలు ఉండాలని? మార్వాడీలో తన నీతి నిజాయితీ నేను చూసిన. మా ఇంట్లో పైసలు లేకపోతే అప్పు బంగారం కూడబెట్టి అప్పు తెచ్చుకున్నాం. వాళ్ళు నీతి నిజాయితీగా వాళ్ళు తప్పు చేసలేరు, మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేస్తున్నారనే కదా. మోసాలు ఎందుకు చేస్తున్నారు? మనకు ముందే గింత ఉందని బయట వాళ్ళతో అప్పు తీసుకుంటే గింత ఉంటది, 100 రూపాయలకి గింత మిత్యాన్ని ఉంటది. పలానా బయట అప్పు తెచ్చుకుంటే మన అవసరానికి మించి వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పు మిత్తేస్తారు. అట్లుంటది. వాళ్ళు నిజాయితీగా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకున్న బతకనియాలి మనం. తెలంగాణ శ్యామ సెంటర్లకి లేదంటే కొంతమంది రమేష్ అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్తా వాళ్ళకి? మార్వాడీస్ గో బ్యాక్ అనే దాని మీద మీరేం చెప్తారు?
అరే శ్యామ్ గా నీకు చెప్పేది ఒకటే రాను మొన్న మా హిందూ ధీర వనితల మీద కూడా పిచ్చ కామెంట్లు చేసిన మూతిపాలు రాలుతాయి అవి రాలుతాయి ఇవి రాలుతావు అని నీ మానమాదిక సంస్కృతి నేర్పలేదు ఆరా నీకు ఆడవాళ్ళని గౌరవించాలని. అరే కొడుక నీ నెత్తి ఎడవల కొడతాం తెలుసా, మైసమ్మ పోషమ్మ ముందర కొబ్బరికాయని ఎట్లా వల్ల కొడతావు, నీ నెత్తి కూడా అట్లా వల్ల కొడతావు. గుర్తుపెట్టుకో కొడుక, ఇంకా నోరు జారిందంటే. థ్యాంక్ యూ.